వ్యవసాయ రంగాన్ని అగ్రస్థానంలో నిలిపింది కేసీఆర్. నమ్మకమైన అమలు చేయగలిగిన హామీలు ఇవ్వడం రాజకీయ పార్టీల బాధ్యతని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికలో ప్రచారంలో భాగంగా పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామంలో నిరంజన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు దళిత బంధు వంటి సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. 6 గ్యారంటీలలో ఒక్క ఫ్రీ బస్ తప్ప ఏమీ చేయలేదని విమర్శించారు. గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులను హామీలు అమలు చేయాలని నిలదీయాలని అన్నారు. రైతులకు రుణ మాఫీ, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు ఇవ్వకుండా నిలువునా ముంచిందని, అందుకే విజ్ఞతతో ఆలోచించి కేసీఆర్ కి అండగా నిలిచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రఘుపతి రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ లక్ష్మారెడ్డి, రాజా ప్రకాష్ రెడ్డి, వేణు శ్రీనివాసరెడ్డి, జానకి రాములు పాల్గొన్నారు. పోగొట్టుకునేటువంటి పని చేసుకున్నాం. అన్ని బాగున్న కాడ అన్ని పోగొట్టుకునేటువంటి పని చేసుకున్నాం. దయచేసి ఆలోచించాలి. ఇది ఒక్క ఎన్నికకు సంబంధించింది కాదు. ప్రభుత్వాలు ఎట్లా నడుస్తాయి, ఓట్ల కోసం చెప్పే అబద్ధాలలో లేదా చెప్పే మాటలలో ఏది అబద్ధము ఏది నిజము అనేటువంటి దాని మీద మనం కొంచెం విచక్షణ ఉపయోగించి ఆలోచన చేయాలి. ఇంటిగా పోయి చేయొద్దు. ఇంతకుముందు చెప్పినట్లు ఏ వస్తువు కన్నా ఎన్నిసార్లు ఆలోచన చేస్తామమ్మా. మీరు కొనే ఒక్క సీరకు దుకాణానికి పోతే అంత బిడ్డలుంటే ఆ ఇంటి యజమానికి తల్లిదండ్రులకు ఏం ఆస్తుంది, ఎంత ఆదాయం వస్తుంది ఏడాదికి, దాన్ని దృష్టిలో పెట్టుకొనే చెప్తారు. పెళ్ళైన బిడ్డకి ఇచ్చే కాడికి ఇచ్చినాక కూడా అల్లుడికి ఏమన్నా చెప్తే నేను ఇంత ఇష్టపని కానీ ఎక్కువ చెప్తే ఆడికెళ్ళి ఇస్తావు, నువ్వు నీకు ఎడడం నేను చూపి నీకైనా అడుగుతాడు. అడుగుతాడు కదా. 10,000 ఇచ్చే కాడ 1,00,000 ఇస్తాపు అన్నావు. బాగా చెప్పిన వాళ్ళు ఆడికెళ్ళి ఇచ్చిస్తావు 1,00,000 అట్టడా అన్నాడా. మరి మనకి ఇన్ని సర్కారు చెప్పేటప్పుడు వాడు కాంగ్రెస్ పార్టీ వాడు చెప్పేటప్పుడు ఎట్లా నమ్ముతావమ్మా? ఎట్లా నమ్ముతుంది? మన విచక్షణ ఎక్కడ పోయా? నేను ఈ ఒక్క ఓటు కోసం చెప్తలేను. రేపు 13 తారీఖు ఓటు కోసమే ఈ మాటలు చెప్తలేను. మీకే చెప్తలేను, మా వాళ్ళకి చెప్తున్నా, నా ఎంబడి ఉన్న వాళ్ళకి కూడా చెప్తున్నా. ప్రజలకు ఏది చేయనికి చేతనవుతుందో, ఏది అవకాశం ఉందో, ఇది ఎక్కడ ఆకాశంలోకి వెళ్ళి తీసుకురాడు రేవంత్ రెడ్డి, భూమిలోకి వెళ్ళి కేసీఆర్ తీసుకురాడు, నేను భూమిలోకి వెళ్ళి తీసుకురాను. ప్రజలు ట్యాక్సులు కట్టేటువంటి డబ్బుతోనే ఇల్లు ఎట్లయితే ఒక ఇగురంతోనే కాపురం చేస్తామో రాష్ట్ర సర్కారు కూడా అట్లే ఇగురంతోనే కాపురం చేయాలి. ఏది మించా, ఏది వెనుక, ఏది చేస్తే ప్రజలకు మేలవుతుంది, ఏది చేస్తే ప్రజలు వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుంటా ఇంత ఎచ్చుతారు, సర్కారు మీద ఒక 4 ఏళ్ల తర్వాత భారం తగ్గుతుంది. ఇది ఆలోచన చేస్తారు. రైతులకు రైతు బంధు చేయడం మొదలుపెట్టాం. ఎందుకు ఇచ్చినాం మనం? పోతుందని చెప్పి సర్కారే ధరకు కొనాలి. గిన్ని చేస్తే 8 ఏళ్లకు వెళ్ళి వ్యవసాయం మనది దేశంలో నంబర్ 1 అయింది. మొత్తం భారతదేశంలో తెలంగాణ వ్యవసాయం నంబర్ 1. ఇది నేను చెప్పే మాట కాదు. మొన్న రిజర్వ్ బ్యాంక్ అనేటువంటి భారతదేశం మొత్తానికి సంబంధించిన బ్యాంకును రిజర్వ్ బ్యాంక్ అంటారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు ఏమిచ్చిందంటే దేశవ్యాప్తంగా వ్యవసాయంలో పెరుగుదల రేటు ఎంత పెరిగింది సేద్యం అంటే దేశం మొత్తం 3.11 పెరిగింది. ఎంత? 3.11 పెరిగింది. తెలంగాణ 11.6% పెరిగింది. అంటే తెలంగాణకు మిగతా దేశానికి అసలు సంబంధమే లేదు. అంత పెరిగినమ్మా. తెలంగాణలో వ్యవసాయం అంత పెరిగింది. ఒకప్పుడు పని చేసుకొని పని ఎక్కడిది? పొడ చేత పట్టుకొని పోయేదే కదా. ఇలా నిలకడగా ఏ ఊరికి ఆ ఊరిలో జనం ఉండి ఏదో ఒక పని, చేతనైన పని నిజంగానే వాడు నీతిమంతుడు అయితే, చెప్పిన మాట మీద కట్టుబడి ఉన్నాడు అయితే, ఎవడైనా గారు చెప్పినోడు కేసీఆర్ ఇచ్చిన 2,000 గతి ఉన్నాయి కదా, మరి వాడు 4,000 ఇస్తానే కదా. ఓపో ఇట్లా పట్టుకొని నీకు ఆడామే కదా, మన బిడ్డ ఆడామే కదా, మన చెల్లెలు ఆడామే కదా, భార్య కూడా ఆడామే. ఒక భార్య ఆడామే వరకే చిన్నజీవి చూస్తారా? ఇదే రోగం ఉంది మన సమాజంలో. ఆయన అనేది ఏంటంటే ఉత్త బస్సు పెట్టి మొగళ్ళకి ఆడాలకు పంచాయతీ పెట్టిండు అని అసలు సంగతి ఆయన చెప్పేది అది. కానీ దాంట్లో ఆడవాళ్ళు బాగుపడ్డది ఏముంది? పాపం వాళ్ళు ఏమైనా బాగుపడ్డారా ఆ బస్సు పెడితే? నేను ఒక మాట చెప్తామ్మా, మీకు తెలియదు ఏం కాదు కానీ బస్సు దినం పనిట్స్ పెట్టి కాపురాలు పెట్టి బస్సు కనిపించగానే ఎక్కి ఊరు తిరిగి వస్తారా? ఆడవాళ్ళు కాపురాలు పెట్టి పోయేస్తారా? పండగకో పప్పానికో మీ తల్లిగారుల్లో మీ వదిలమాడదంలో దయగలిగి ఒకసారి వచ్చిపోయి ఇంటికంటే పోషామ పండుగకో, పెద్దమ్మ పండుగకో, బొడ్రాయి పండుగకో, లేదా పెళ్లికో, కుటుంబంలో ఎవరికైనా ఏదైనా ఆపద సంపద అయితే పోతారు. అందులో ఒక మనిషి మొత్తం ఏడాదిలో 10 సార్లు బస్సు ఎక్కితే మహా కష్టం. అంతేనా?
365 రోజులలో 10 సార్లు బస్సు ఎక్కితే మహా కష్టము. దానికి బస్సు నేను పెట్టినో మా మహిళలను అడగండి నేను ఎంత గొప్ప చేసినట్టు. ఎవరికి ఉపయోగపడుతుంది వాస్తవంగా? ఈ ఊళ్ళో ఒక టీచరు, ఈ ఊళ్ళో ఒక కరెంటు ఉద్యోగి, ఈ ఊళ్ళో ఒక ఆరోగ్య కార్యకర్త, ఈ ఊళ్ళో ఒక వెటర్నరీ ఉద్యోగి, గ్రామాల్లో పనిచేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వనపర్తి నుంచి వచ్చి పనికి వాళ్ళకి పనిచేస్తారు, పాలమూరు నుంచి వచ్చి పనికి పనిచేస్తారు, పట్టణం నుంచి వచ్చి పనికి పనిచేస్తారు. ఆడవాళ్ళు ఎవరైతే ఉద్యోగాలు ఉన్న వాళ్ళు ఉన్నారో, నెలకు 1,00,000 రూపాయలు 1,50,000 రూపాయలు దౌకర్ తీసుకుంటే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పనిచేస్తారు.